హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను పైథాన్ కన్వర్షన్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం ఇన్పుట్ ఫంక్షన్ చూసాం. ఇక్కడ నేను ఒక 2 నెంబర్స్ని రీడ్ చేసి ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దామని అనుకున్నా. సో ఇక్కడ నేను ఏమన్నానంటే ఇన్పుట్ అని ఇచ్చి ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతున్నా. ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఆర్ సింపుల్గా ఫస్ట్ నెంబర్ అని అంటున్నా. వాళ్ళు ఎంటర్ చేసిన నెంబర్ని నేను ఒక వేరియబుల్లోకి తీసుకున్నా, లైక్ ఎక్స్ అనే వేరియబుల్లోకి తీసుకున్నా. అట్లాగే సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నా. సెకండ్ నెంబర్ సింపుల్గా ఎంటర్ సెకండ్ నెంబర్ అంటున్నాను. ప్రాక్టికల్గా కూడా నేను మీకు ఇది చూపిస్తాను. ఎగ్జిక్యూట్ చేసి వై అనే వేరియబుల్లోకి తీసుకున్నాను. సో నార్మల్గా మనం ఇక్కడ ఎక్స్ ప్లస్ వై రెండింటిని యాడ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఫార్మాట్ చేస్తున్నా. సమ్ ఈక్వల్ టు ఆ జెడ్ వాల్యూ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యొక్క ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్ అనేది ఎప్పుడూ టెక్స్ట్ ఫార్మాట్లోనే తీసుకుంటాం. ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నప్పుడు నేను 23 ఇన్సర్ట్ చేశాను. అట్లాగే సెకండ్ నెంబర్ అన్నప్పుడు 12 ఇన్సర్ట్ చేశాను. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి 35, కానీ ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకోవడం వల్ల రెండు కంకాటినేట్ అయ్యి 2312 అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఇన్పుట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో అవి రెండు కంకాట్ అయిపోతాయి, అంటే మర్జ్ అయిపోతాయి అనమాట. సో దాని గురించి మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా చేయకుండా కన్వర్షన్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఎట్లా అంటే జెడ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అంటే టెక్స్ట్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తుంది, ప్లస్ ఇంటీజర్ ఆఫ్ వై. సో ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈ 23 అనేది రైట్ ఇట్లా కన్వర్ట్ అవుతుంది. అంటే జస్ట్ డబుల్ కోట్స్ అనేవి స్ట్రింగ్ ఫార్మాట్లోంచి ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది. అట్లాగే 12 మనకి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుంది. అదే ఒకవేళ డెసిమల్ వాల్యూస్ ఇచ్చామని అనుకుందాం. అంటే లైక్ సార్ నేను 2.3 అండ్ 3.2 ఇచ్చాను, 5.5 ఎక్స్పెక్ట్ చేస్తాం రైట్. అక్కడ మనము జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అట్లాగే ఫ్లోట్ ఆఫ్ వై అనేది యూజ్ చేయాలి రైట్. వీటినే కన్వర్షన్ ఫంక్షన్స్ అంటాం. ఇన్పుట్ యూజ్ చేసినప్పుడు మనం స్ట్రింగ్స్ తీసుకుంటే ఓకే, అంటే నేమ్స్ అటువంటివి రీడ్ చేస్తే ఓకే. బట్ ఇంటీజర్స్ రీడ్ చేసినప్పుడు సో దాన్ని మళ్ళీ మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అట్లా కన్వర్ట్ చేయాలి అని అంటే మనం ఈ కన్వర్షన్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.